హలో చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, వెయిట్ లాస్ అవుతున్నప్పుడు చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారండి. అంటే వెయిట్ ఉన్నప్పుడు మోకాలు నొప్పులు కామన్ గా ఉంటూ ఉంటాయి. కానీ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కూడా మోకాలు నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి అంటారు అసలు? మన దగ్గరే మనం ట్రీట్మెంట్ ఇస్తాం మేడం. వెయిట్ లాస్ కి, మోకాలు నొప్పులకి. ఇట్లా జర్చల్లా నుంచి ఒక మేడం వచ్చింది మన దగ్గరికి. అయితే మోకాలు నొప్పులు ఆమెకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 మధ్యలో ఉండే. మీరు ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే అంత మంచిదమ్మా. కొన్ని రోజులు పని నడిపిస్తుందంటే నడిపించుకోండి. 6 నెలల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో, 2-3 సంవత్సరాల తర్వాతనో మీకు చాలా ఇంకా భరించలేకపోతున్నారంటే రండి, మేము చేసేస్తాము అని ఆల్రెడీ వాళ్ళకి చెప్పిండ్రు. అయితే మన దగ్గరికి వచ్చిండ్రు. 12 ఏళ్ల నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి. అయితే మనం ఒక్కటే అడిగినాం, బరువు ఒక 15 ఏళ్ళకెళ్ళి పెరుగుతుందా? అవును సార్ పెరుగుతుంది. దాని తర్వాత మోకాలు నొప్పులు వచ్చినాయా? వచ్చినాయి. ఈ బరువు పెరగడం కన్నా ముందు గర్భసంచి తీపిచ్చుకున్నారా అనేసి అడిగినాం. అవును సార్ తీపిచ్చుకున్నాం అన్నారు. ఓకే. ఎందుకంటే ఇట్లా బ్లీడింగ్ ఆగట్లేదు, టైంకి అయితే లేదు, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, అందుకే తీపిచ్చుకున్నాం. దీన్ని హిస్టెక్టోమీ అంటారు. గర్భసంచిలో ఏమైనా పుండు వచ్చినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, వైట్ డిశ్చార్జ్ అసలు కంట్రోల్ అవ్వకపోవడం వల్ల తీపిచ్చుకుంటారు. తీపిచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు గర్భసంచి, ఓవరీస్ 2 ఉంటాయి. ఇవి తీపిచ్చేసినాక చాలా మంది ఈ మధ్య మీరు కూడా వింటూనే ఉంటారు, మీ పిన్ని వాళ్ళు కానీ లేకపోతే మీ అత్తయ్య సైడ్ వాళ్ళ చుట్టాలు కానీ, అరే మాకు ఇట్లా గర్భసంచిలో ప్రాబ్లం అయింది తీపిచ్చుకున్నామని. వెరీ కామన్ కదా. అయితే దాని వల్ల పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంది అంటే, ఏదైతే పీరియడ్స్ ఆగిపోతాయి కదా, దాని తర్వాత కొందరు లేడీస్ కి కొన్ని ఏండ్ల తర్వాత ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకు? హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి బాడీలో. మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి, ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతాయి. దాని వల్ల పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ వస్తుంది కొందరికి. ఈ పేషెంట్ ఏజ్ వచ్చేసి 54 or 55 ఉండే, బరువు ఏమో ఎక్కువ ఉండే. 15 ఏళ్ళు బ్యాక్ ఏమో తీపిచ్చేసిండ్రు. అంటే ఎంత అప్పుడు ఏజ్? 38 or 40 ఉండే. మెనోపాజ్ ఏదైతే 50కి వస్తుండే అది 35 or 38కే వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ఇంకా గర్భసంచి లేదు, ఓవరీస్ లేవు. అంటే ఏంది? మెనోపాజే కదా. 50కి అయింది అనుకోండి, 65కో 70కో ఆర్థరైటిస్ వస్తుంది. కానీ మనం ఇక్కడ మొత్తమే తీసేసినాము. దాంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయిపోయింది. మెనోపాజ్ అయితే ఓవరీస్ పోవు, ఇక్కడ ఓవరీస్ కూడా వెళ్ళిపోయినాయి కదా. అయితే ఏమైతుంది? అది 70కి వచ్చే ఆర్థరైటిస్ 40కి వచ్చేస్తుంది. బరువు పెరిగిపోతుంది బాడీలో. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, స్టెరాయిడ్లు వాడతారు. అయితే వాళ్ళకు డాక్టర్లు చెప్పేసి ఇస్తారు, అరే ఇట్లా స్టెరాయిడ్లు వాడడం వల్ల మీకు బరువు కొంచెం పెరగచ్చు, కానీ మీ శరీరం మీకు నొప్పుల ప్రాబ్లం ఉన్నా ఇట్లా మీ శరీరం కొంచెం మీకు మంచిగా అనిపిస్తుంది, కానీ దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి అనేసి చెప్పేసి ఇస్తారు. కానీ ఈ హార్మోన్స్ ఉంటాయి కదా, మేల్ హార్మోన్స్ కానీ ఫీమేల్ హార్మోన్స్ కానీ, ఇవి స్టెరాయిడ్లు. దీనివల్ల ఏమవుతుంది? ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇంబ్యాలెన్స్ అయితే ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఈ పేషెంట్ కి కూడా అట్లా అయింది. సార్ నేను 5 నిమిషాలు కూడా నిల్చోలేకపోతున్నా, మా చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంటది, ఇప్పుడు మహబూబ్నగర్లో ఫంక్షన్ ఉంది, లేకపోతే అచ్చంపేటలో ఫంక్షన్ ఉంది, లేకపోతే నల్గొండలో ఫంక్షన్ ఉంది, నాకు పోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. పోలేరు అని కాదు, మా దగ్గర బండి ఉంది, డ్రైవర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ పోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏంది, నీకు ఏమైంది చెప్పు, ఇట్లా ఎందుకు అయిపోతున్నావు, ఇంత అబ్బా నీ బాధ మేము భరించలేకపోతున్నాం అనేసి సింపతి చూపిస్తున్నారు నాకు. అది నాకు నచ్చలేదు. అందుకే ఈ ఫంక్షన్లు వద్దు, ఈ గోలా వద్దు, బంద్, మొత్తం నేను ఈడికి వెళ్తలేను. దీంతో ఏమైపోయింది, పేషెంట్ కి ఒక లోన్లీనెస్ స్టార్ట్ అవుతుంది. లోన్లీనెస్ అంటే ఒంటరితనం. నేను ఈడ వెళ్ళలేకపోతున్నా, ఆడిపోతే వాళ్ళు ఇట్లా అంటారు, జర ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. మళ్ళా దానికన్నా ముందు గర్భసంచిలో ప్రాబ్లం అయింది, దానికన్నా ముందు ఏమైనా టెన్షన్ ఉందా అడిగినాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంది? గర్భసంచిలో రోగం రావడం. ఆ రోగం ఎందుకు వచ్చిందో ప్రాబ్లం మనం అడగడం. అవును సార్, మా బాబు కొంచెం మాతో మాట్లాడడం బంద్ చేసిండు. దానికి కూడా మనకి గర్భసంచిలో ప్రాబ్లం వస్తుంది. అలాంటి స్ట్రెస్ కూడా మనకి ఇందులో ప్రాబ్లం వస్తుంది. హాస్టల్లో వేసినాం, అప్పుడు మాటలే బంద్ చేసిండు.
ఎంత బాధ ఉంటది. దాంతో ఇది వచ్చింది. సరే ఆయన హాస్టల్ అయిపోయింది, 10th ఇంటర్ ఏదో అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. కానీ రోగం అయితే ఉండిపోయింది కదా. ఎంతమంది వేయరు పిల్లల్ని హాస్టల్స్ లో, అందరు అరే చదువుకోనికి పోయిండు అనేసి జర లైట్ తీసుకుంటారు. కానీ కొందరికి ఇట్లా బాధ ఇట్లా అయిపోతుంది. అరే ఇట్లా గొడవ అయింది, మాట్లాడతలేడు, ఎందుకు మాట్లాడతలేడు, జర దూరం ఎందుకు పెడుతుంది మాకు, ఇట్లా అయిపోతుంది కదా. పోతే వాడు చక్కగా మాట్లాడకపోవడం, ఇట్లా బాధ, అమ్మ బాధ ఉంటది కదా, మీకు కూడా తెలుసు. అయితే అట్లా బాధపడి గర్భసంచిలో ప్రాబ్లం అవుతుంది. అంటే దీని వల్లనే అవుతుంది అని కాదు, కానీ ఇట్లా బాధ వల్ల ఇట్లా అవుతుంది. మళ్ళా దాని తర్వాత తీపిచ్చుకోవడం, ఇట్లా నొప్పులు స్టార్ట్ అవ్వడం, బరువు పెరిగితే మళ్ళా మోకాలు నొప్పులు పెరిగితే ఇట్లా ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం. అరే నేను వాళ్ళతో మాట్లాడను, ఆడికి వెళ్తే నాకు బరువు ఎందుకు పెరుగుతున్నావు అని అడుగుతారు, మోకాలు నొప్పులు ఎందుకు ఉన్నాయని అడుగుతారు, ఏమైనా కట్టె పట్టుకొని తిరగాలి నా 54, 55కి, ఇవన్నీ స్ట్రెస్. దాంతో ఇంకా పెరగడం. మనం మందులు ఇచ్చినాము, ఆపరేషన్ లేకుండా నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది. కానీ ఏమైపోయింది తెలుసా మీకు, కొన్ని రోజులు బరువు కూడా తగ్గింది, నొప్పి కూడా తగ్గింది. మళ్ళా తర్వాత జర పెరుగుతుంది డాక్టర్ నొప్పి అనేసి అన్నారు. ఎందుకు పెరుగుతుంది, ఏమేమి తింటున్నారు అనేసి అడిగిన. ఇప్పుడు మనం ఏం చెప్తాం, మందు ఇస్తాం బరువుకి, ఏమని చెప్తాం, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి, ఏది తిన్నా ఇంట్లో తినండి, మళ్ళా కొద్దిగా ఫ్రైడ్ ఐటమ్లు ఎక్కువ తినకండి. ఈ రూల్ పాటించాలి ఖచ్చితంగా. మీకు బై ఛాన్స్ రోగం ఉన్నా రోగం లేకున్నా ఈ రూల్ మాత్రం పాటించాలి. ఏం చేస్తారు కొందరు, ఇప్పుడు ఈ పేషెంట్ కూడా అది తప్పు చేసి ఏం చేసిండ్రంటే, బిర్యానీ తినాలనిపిస్తుంది, చికెన్ బిర్యానీ బయటికి వెళ్ళి, ఇంట్లోకి వెళ్ళి కాదు బయటికి వెళ్ళి తినాలనిపిస్తుంది, తెప్పించుకుంటా, సగం తింటా. బయటకి వెళ్ళి తెప్పిస్తే ఏముంటది, ఆర్టిఫిషియల్ ఫుడ్, కలర్స్ ఉంటాయి, ఎసెన్స్ ఉంటది, స్మెల్ రావడానికి ఏజెంట్స్ యాడ్ చేస్తారు, టేస్టింగ్ కోసం ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేస్తారు, ఓవర్ కుక్ చేస్తారు ఫుడ్ ని బయట. ఇప్పుడు మిర్చి బజ్జీ బయట రోడ్ మీద తింటే క్రిస్పీ ఉంటది, ఇంట్లో చేసుకుంటే ఉంటది, అట్లా ఉండదు. ఎందుకు, ఓవర్ కుక్ చేస్తున్నారు, దాన్ని బ్రౌన్ చేస్తారు మొత్తం. ఇంట్లో అట్లా ఉండదు. అయితే ఇంట్లో తింటే న్యూట్రిషన్ ఉంటది, బయట ఇవన్నీ ఎక్కువ కుక్ చేయడం వల్ల, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ వల్ల మన పేగులు న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోలేకపోతారు. ఏమైతుంది, కాల్షియం డెఫిషియన్సీ. ఇప్పుడు మనం తినొద్దు బయట అని చెప్పినాం, కానీ తాగొద్దు అని ఎవరికి చెప్పం కదా. థమ్స్ అప్లు తెప్పించుకోవడం, కోకా కోలాలు తెప్పించుకోవడం, ఈ జ్యూస్ డబ్బాలు తెప్పించుకోవడం. అరే మాకు ఒకసారి డైటీషియన్ ని ఎక్కడో కలిసినాము, జ్యూసులు తాగమన్నది, తాగుతున్నాం. ఏం జ్యూసులు అంటే డబ్బా జ్యూసులు, దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకసారి క్రేన్ బెర్రీది డబ్బా ఆర్డర్ చేసిన. చూడండి, ఒక లిమిట్ లో ఎప్పుడైనా మనం తాగి ఇట్లా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఏం తప్పు లేదు. తాగి అంటే జ్యూసులు. అయితే ఇట్లా జ్యూస్ డబ్బా తెప్పించిన, 100 రూపాయలకి వచ్చింది. నేను ఆలోచించిన, అరే పెద్ద కంపెనీ, మళ్ళా క్రేన్ బెర్రీ 600 నుంచి 1000 రూపాయలు కిలో ఉంటది, వీడు 100 రూపాయలకి 1 లీటర్ ఇస్తుండంటే 3-4 కిలో అయితే క్రేన్ బెర్రీ పోవాలి కదా. దాంట్లో తిప్పేసి ఇంగ్రీడియంట్స్ చూసినా నేను, ఏమనుంది తెలుసా, క్రేన్ బెర్రీ సిరప్ 1%. అంటే ఏంది అర్థం, మనం ఏమని అనుకొని తీసుకుంటున్నాం, అది ఏముంది, అవునా కాదా? అవునండి. అయితే అట్లా ఉంటది బయటికి వెళ్ళి. అందుకే ఇవి తెప్పించుకొని తినడం తాగడం చేయకండి. ఏది తిన్నా ఇంట్లో తినండి, ఫ్రైడ్ ఐటమ్లు తినకండి, సగం తినండి, మీ బరువు తగ్గుతుంది. మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకోటి కూడా చెప్పిన, ఎంత ఫార్ వరకు అయితే అంత మీరు ఆకుకూరలు మీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేయండి. వీళ్ళెట్లు తింటే మంచిది, మంచిది. ఒక పని చేయండి, జొన్న రొట్టె చేసుకుంటారు కదా, జొన్న రొట్టె ఇట్లా టప ఇట్లా కొట్టుకొని చేసుకుంటారు కదా, మీరే ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో కూడా ఏదో ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది కదా. మళ్ళీ దాని తర్వాత అది ముద్ద తయారైతుంది కదా, మొత్తం ఇది పిండిది, ఎంత అది సైజ్ ఉంది అంత ఏదో ఆకుకూర వేయాలి దాంట్లో. కొత్తిమీర కానీ లేదంటే మెంతులు కానీ వేసి మొత్తం పిండిని కలిపేసేయాలి. అంటే ఒక దాంట్లో చూసుకుంటే మెంతులతోటి మీరు పరాటా చేసుకుంటున్నారు, ఏ పరాటా, జొన్నలతోటి మీరు పరాటా తయారు చేసుకుంటున్నారు. కానీ దాంట్లో కాల్షియం ఉంటది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అవి కూడా పోతాయి, అవునా కాదా? మళ్ళా దాని తర్వాత పప్పు చేసుకుంటే ఆకుకూరలు వేసుకోండి. ఒకరోజు కొనగంటి కూర, ఒకరోజు తుమ్మి కూర, ఒకరోజు పాలకూర, ఇట్లా ఎక్కువ క్వాంటిటీ వేసుకొని ముద్దపప్పు లాగా తయారు చేసుకుని ఏదో ఆకుకూర వేసుకుంటే దాంట్లోకి వెళ్ళి కూడా కాల్షియం పోతుంది. పప్పులో కూడా కాల్షియం ఉంటది, ప్రోటీన్ ఉంటది, అది కూడా పోతుంది. న్యూట్రిటివ్ ఫుడ్ మీరు తయారు చేసుకొని తినండి. నైట్ టైం ఏమో ఒక గిలాసు మీరు రాగి జావా తాగండి,
దాంట్లో పాల కన్నా ఎక్కువ కాల్షియం ఉంటది. అట్లా మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ కార్బోనేటెడ్ డ్రింక్లు ఉంటాయి కదా, బ్లాక్ ఉంటాయి, ఇట్లా ఓపెన్ చేయగానే సోడా వస్తది, మొత్తం మనకు కనిపిస్తది కదా, అవి తాగడం వల్ల బొక్కలు వీక్ అయిపోతాయి. ఓకే, బొక్కలు వీక్ అయిపోయి ఆస్టియోపీనియా అయిపోతుంది, అంటే చాలా వీక్ అయిపోయినాయి బోన్స్ అనేసి. దాంతో కూడా ఆర్థరైటిస్ ఇంకా ఉన్నోళ్ళకి ఇంకా పెరిగిపోతుంది. అందుకే అవి తీసుకోవద్దు. ఓకే, కానీ ఈ ఆకుకూరలు, రాగి జావా, మీరు నొప్పులు ఉంది, మీ బోన్లు వీక్ ఉన్నాయని చెబితే కంపల్సరీ మీరు తీసుకోండి. ఎందుకు? బొక్కలు గట్టిగా అవుతాయి, జాయింట్లు గట్టిగా అవుతాయి, మీకు జర స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవి బెనిఫిట్స్ దీనివి. పాల్లో ఎంత ఉంటది దానికన్నా ఎక్కువ దీంట్లో ఉంటది. బెస్ట్, ఇంకా నేచురల్ గా ఉంటుంది మనకి. అవును, క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి హెల్తీ డైట్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.